వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ మా. ఇప్పుడు ఏఆర్ లాజిక్స్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మా, దట్ ఈస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మా. మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్న ఎవ్రీ చాప్టర్ను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఏమేమి అవుట్కమ్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉన్నాయో వాటన్నిటి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్ మా. ఈ రియల్ నెంబర్ అనే చాప్టర్లో మెయిన్లీ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమున్నాయో వాటి గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ సెట్ చాప్టర్, అట్లా 1 by 1 ప్రతి చాప్టర్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఆన్లైన్లో ప్రతిరోజు వీడియోలు, లైవ్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. మీకు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. అక్కడ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అని ఉంటుంది, మీరు దాంట్లో పర్చేజ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి అంటే రియల్ నంబర్ మా. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఈస్ రియల్ నంబర్స్. ఫస్ట్ చాప్టరు రియల్ నంబర్స్. ఈ చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. దీనిపైన క్వశ్చన్స్ వస్తాయమ్మా. దీనిపైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p + 1 వేర్ క్యూ సమ్ ఇంటీజర్ అని క్వశ్చన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మా ఇంకోటి ఉంటుంది, అదేంటి అంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆర్ అల్గరిథం టు షో దట్ ఎనీ క్యూబ్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m, 9m + 1, 9m + 8 అని క్వశ్చన్ ఉంటుంది, వేర్ క్యూ సమ్ ఇంటీజర్ అని క్వశ్చన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోస్ట్లీ బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడమా, దీనిపైన మనం ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి అంటే 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ 4 మార్క్స్లో కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడుగుతున్నాడు మా. మనం ఎల్సిఎంను హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ ఏమన్నాం? ఫస్ట్ వన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఫస్ట్ వన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సెకండ్ వన్ మా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ హెచ్సిఎఫ్ను ఎల్సిఎంను 2 కేసెస్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మలో మనం హెచ్సిఎఫ్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. ఓకే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆర్ యూక్లిడ్ డివిజన్ మెథడ్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. తర్వాత ఒక కాంపోజిట్ నెంబర్ ఇస్తాడు, దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయండి అని క్వశ్చన్ అడుగుతాడమ్మా. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు బోర్డ్ ఎగ్జామ్లో వస్తున్నాయి. సో ఇక్కడ మనకు ఫండమెంటల్ థీరం ఉంటుందమ్మా, ఫండమెంటల్ ఆర్థమెటిక్ థీరం ఉంటుంది ఒకటి. ఏంటి అది? ఎనీ కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ దట్ ఈజ్ యూనిక్ అని అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత మోస్ట్లీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్. దీనిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఒక రేషనల్ నెంబర్ ఇస్తాడు, ఒక ఇరేషనల్ నెంబర్ ఇస్తాడు. ఆ 2ని సమ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2 టర్మ్స్ పైన సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ ఆర్ ఇరేషనల్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రూవ్ దట్ ఇరేషనల్ పైన అడుగుతాడు. అది థర్డ్ కేసు మా. ఓకే, నౌ ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకు రేషనల్ నెంబర్ను 2 డెసిమల్లో రాస్తామా. ఒకటి టర్మినేటింగ్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఓకే, ఈ 2 కేసెస్ మనకు రేషనల్ నెంబర్ను ఐడెంటిఫై చేయడం కోసం ఈ 2 డెసిమల్ను మనం యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీగా టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమలా
ఐడెంటిఫై చేయాలి అంటే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డివిజన్ మెథడ్, ఒకటి వితౌట్ డివిజన్ మెథడ్ అని 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ మనం డిస్కషన్ చేస్తే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదే అయిపోతుంది. లాస్ట్ వన్ ఏంటి అంటే లాగరిథం ఫార్మ్. ఓకే, లాస్ట్ వన్ లాగరిథమ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్లో ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోస్ట్లీగా వస్తూ ఉంటాయి ఇది ఓవరాల్గా రియల్ నెంబర్ చాప్టర్లు కనుక మనం డిస్కషన్ చేస్తే ఇది ప్రాసెస్. ఓకే, ఈ రియల్ నెంబర్లో మనం ఒక క్వశ్చన్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ lemma or algorithm to show that any square of the positive integer is of the form 3p or 3p plus 1 mark. Okay, 3p or 3p plus 1 where q is some integer mark, is some integers, some integer. Okay, this is the first question ma solution చేద్దాం దానికి. ఓకే, ఎనీ స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p or 3p plus 1 అని మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి మనకు యూక్లిడ్ డివిజన్ మెథడ్ ఏం చెప్తుందంటే a ఈక్వల్ టు bq ప్లస్ r 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఇస్ లెస్ దెన్ b అనే కండిషన్ మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది ఓకే, a ఈక్వల్ టు bq ప్లస్ r 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఇస్ లెస్ దెన్ b అనే కండిషన్ను యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది. అంటే ఈ ఈక్వేషన్ను దీంతో కంపేరింగ్ చేస్తే బి పొజిషన్లో ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది. బి పొజిషన్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే డివైజరు బి ఈక్వల్ టు 3గా తీసుకుంటాం. డివైజరు బి ఈక్వల్ టు 3గా తీసుకుంటే అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? రిమైండర్ అనేది ఎప్పుడైనా డివైజర్ కంటే తక్కువగా ఉంటుంది. రిమైండర్ is always less than 2 divisor okay, so that equal to r equal to 0 1 2 అని 3 cases possible అవుతాయి ఓకే, 3 cases possible అవుతాయి. ఫస్ట్ కేసు ఏం చేద్దాము అంటే ఏం చేయాలి అంటే b ఈక్వల్ టు 3 తీసుకోవాలి, r ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి ఫస్ట్ లెట్ us టేక్ ద b ఈక్వల్ టు 3 r ఈక్వల్ టు 0 తీసుకొని ఇక్కడ a ఈక్వల్ టు bq ప్లస్ r 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దెన్ b అని తీసుకుంటాం. దిస్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ మెథడ్ ఓకే. నౌ ఈ 2 కేసెస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. b ప్లస్లో 3 రాయాలి, q ప్లస్లో q రాస్తాం, r ప్లస్లో 0 రాయాలి ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ లెస్ దెన్ 3 అని రాస్తున్నాం. ఓకేనా, సో ఈ విధంగా రాస్తున్నాం. ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది 3q అని వచ్చింది. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 3q అని వచ్చేసింది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఎనీ స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పిండు కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు? క్వశ్చన్లో మనకు ఎనీ స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి. ఓకే, నౌ లెఫ్ట్ సైడ్లో స్క్వేర్ రాస్తున్నాం, రైట్ సైడ్లో కూడా స్క్వేర్ రాయాలి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బోత్ సైడ్ పుట్టింగ్ ఆన్ స్క్వేర్ పుట్ ద స్క్వేర్. సో ఇట్ ఈస్ a square equal to this is the square of the 3 how much 9. q square ఏమవుతుంది? q square అవుతుంది. దీన్ని ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2గా రాద్దాం. 9 ఏమని రాయొచ్చు? 3 3 రాయొచ్చు కాబట్టి 3q² అని రాద్దాం.
3 3 జా 9 అవుతుంది మళ్ళీ. సో ఈ కేసును మనం ఏమనుకుందాము అంటే సమ్ పీగా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 3p అవుతుంది. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 3p అవుతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p. స్క్వేర్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p. ఇట్ ఈస్ ఫస్ట్ ప్రూఫ్ మా. ఓకే, ఫస్ట్ ప్రూఫ్ అయింది. ఈ విధంగా ప్రూవ్ చేసిన. ఇప్పుడు సెకండ్ ప్రూవ్ చేద్దాం. సెకండ్ వన్ ప్రూవ్ చేద్దాం. నౌ సెకండ్ వన్ మా. కేస్ 2. కేస్ 2 ఏమంటున్నాం, b ఈక్వల్ టు 3 r ఈక్వల్ టు 1గా తీసుకుందాం. b ఈక్వల్ టు 3 r ఈక్వల్ టు 1గా తీసుకుందాం. మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటి, a ఈక్వల్ టు bq ప్లస్ r 0 లెస్ దెన్ r ఈజ్ లెస్ దెన్ b మా. సో ఇక్కడ b అంటే ఎంతమా 3, r అంటే హౌ మచ్ 1. సో రైట్ ద జీరో సేమ్. r వాల్యూ హౌ మచ్ 1, b value how much ma 3. So it is the. Now what is given ma, any square of the positive integer is of the form 3 is of the form. So squaring on both sides చేద్దాం. squaring on both side SOBS subs. Okay, now ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో స్క్వేర్ రాయాలి, రైట్ సైడ్ లో కూడా స్క్వేర్ రాయాలి మా. ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ఏం గుర్తుకొస్తుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ a plus b whole square formula. So what is the formula of a plus b whole square ma? a plus b whole square formula enti a square plus b square plus 2ab. So that's why it is a 3q whole square plus 1 whole square plus 2 into 3q into 1. Okay, now square of the 3 how much ma 9. Write the q square same. 1 square how much 1, 2 3 is 6, 6q. Order లో రాద్దాం. 9q square plus 6q plus 1. సో ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి మనము 3ని కామన్ చేద్దాం. 3ని కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే ఏమొస్తుంది 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1 అట్లనే రాద్దాం. ఓకే, టేక్ ద 3 కామన్ మా ఫ్రమ్ ఫస్ట్ 2 టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 3ని కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ 2q ఉంటుంది, ప్లస్ 1 అలాగే రాద్దాం. ఇదేమవుతుంది మనకు 3, దీన్ని pగా తీసుకుంటే 3p ప్లస్ 1 అవుతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ ది నంబర్, స్క్వేర్ ఆఫ్ ది ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ వాట్ ఈజ్ మా 3p ప్లస్ 1. ఇట్ ఈజ్ ఏ సెకండ్ కేస్. ఇప్పుడు థర్డ్ కేస్ చేద్దామా. ఓకేనా, కేస్ నంబర్ 3. కేస్ 3. ఓకే, కేస్ 3 మా. b ఈక్వల్ టు 3 మా, r ఈక్వల్ టు 2, రిమైండర్ ఈక్వల్ టు 2, డివైజర్ ఈక్వల్ టు 3 మా. ఓకే, వాట్ ఈజ్ ఈక్వల్ డివిజన్ లెమ్మా bq ప్లస్ r 0 less than r is less than b. It is clear. Now substitute 3 in place of b, substitute 2 ma in place of r. 3q plus 2, 0 less than 2 less than 3. Okay, now a equal to this one ma. A equal to how much 3q plus 2 ma. A equal to this one. Squaring on both side ma. Now next step ma, what is that one, squaring on both side. A whole square 3q plus 2 whole square. What is this one ma, 3q whole square plus 2 whole square plus 2 into 3q into 2. This one ma 27q square. Oh no, 9q square. This one 4, 2 3 is 6, 6 2 is 12. Q write the same. Take the order ma, 9q square 12q. ఈ 4 ఏమని రాద్దాం అంటే 3 plus 1 అని రాద్దాం. ఈ 4 ఏమని రాద్దాం 3 plus 1 అని రాద్దాం.
ఫస్ట్ 3 టర్మ్స్లో నుంచి 3ని కామన్ తీస్తే 3q² ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని pగా తీసుకుంటే 3p ప్లస్ 1 మా. ఎనీ స్క్వేర్ ఆఫ్ ది ఇంటీజర్ మా, పాజిటివ్ ఇంటీజర్ మా, ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ప్లస్ 1. సో ఇది క్వశ్చన్ మా. లాస్ట్కి ఏం రాస్తాం, లాస్ట్కి ఏం చేస్తాము అంటే therefore అని పెట్టేసి therefore any square of the positive integer is of the form 3p or 3p plus 1 అని రాస్తే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటుంది, థర్డ్ ప్రాబ్లం. ఓకే, బాగా వీడియోని మరొకసారి చూసి విని అర్థం చేసుకొని చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.